నమస్తే. కేసీఆర్ సర్కార్‌లో ఐఏఎస్ అధికారిగా పనిచేసినటువంటి సీనియర్ అయినటువంటి స్మితా సబర్వాల్ ఆవిడ కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారు. అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆవిడ జత కట్టే పరిస్థితి కనిపించట్లేదు. ఖచ్చితంగా ఉండరు అని చాలా మాటలు వినిపించాయి. కానీ వాటిని పటాపంచలు చేస్తూ నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. కేంద్ర సర్వీసులకు కూడా వెళ్ళను అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. తాజాగా మంత్రి సీతక్కను కలిసారావిడ. అంటే ఈరోజు సీతక్క ఒక రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథకు సంబంధించి. ఎందుకనంటే పల్లెలు, గ్రామాలు ఎక్కువగా తాగునీటి సమస్యతో బాధపడుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఆ సమస్యను పరిష్కరించడం కోసం అధికారులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి దిశానిర్దేశం చేయడానికి ఒక రివ్యూ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి మిషన్ భగీరథ ప్రాజెక్ట్ సంబంధించి సెక్రటరీగా ఉన్నారు స్మితా సబర్వాల్. అయితే ఈ రివ్యూ మీటింగ్‌కి ముందే ఆవిడ సీతక్కతో భేటీ అయ్యారు. భేటీ అయ్యి ఆవిడతో చాలాసేపు చర్చలు జరిపారు. ఎందుకనంటే ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఇప్పటివరకు స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులకు అప్లై చేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు అనేది వాదన ఎక్కువగా వినిపించింది. దానికి సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళీ గారు కూడా ఒక ట్వీట్ చేశారు. మీడియాతో కూడా మాట్లాడారు ఆయన. ఏమని? ముఖ్యంగా హెలికాప్టర్‌లో తిరిగినటువంటి అధికారులు చేసిందంతా చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. వారిని ఎక్కడికి పంపొద్దు అని చెప్పి. ఇది చాలా కీలకంగా మారింది. సీతక్కతో స్మితా సబర్వాల్ భేటీ అవ్వటం, తర్వాత ఆ రివ్యూ మీటింగ్ జరిగిన తర్వాత ఆవిడ ఒక ట్వీట్ అంటే ఆ డిపార్ట్మెంట్ పెట్టినటువంటి ట్వీట్‌కి రీట్వీట్ స్పందించారు ఆవిడ. అది మనం చూస్తున్నాం. మిషన్ భగీరథ అఫీషియల్ హానరబుల్ మినిస్టర్ ఫర్ పిఆర్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క మ్యామ్ హ్యాజ్ కండక్టెడ్ ఏ రివ్యూ మీటింగ్ విత్ మిషన్ భగీరథ సెక్రటరీ స్మితా సబర్వాల్, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి అండ్ చీఫ్ ఇంజనీర్స్ అని చెప్పి దానికి ఆవిడ అక్కడ కింద ట్యాగ్ చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. వీ ఎట్ మిషన్ భగీరథ ఆర్ హానర్డ్ టు బీ పార్ట్ ఆఫ్ హర్ టీమ్. అంటే చాలా కీలకంగా మారినటువంటి అంశం. అంటే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలోనే నేను పనిచేస్తున్నాను అని ఆవిడ చెప్తున్నారు. కానీ దీనిపై రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకనంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కనీసం అభినందనలు తెలియజేయడానికి కూడా స్మితా సబర్వాల్ వెళ్ళలేదు. కాబట్టి ఆవిడికి ప్రభుత్వం మారడం ఇష్టం లేదు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండరు, కేంద్ర సర్వీసులకు వెళ్తారు అనేది. ఇప్పుడు సీతక్కతో ఆవిడ సమీక్షా సమావేశానికి ముందు భేటీ అవ్వడం, తర్వాత ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.